ప్రైజ్ ద లార్డ్ అందరికీ. బైబిల్లోంచి ఒక చిన్న మాట, 23వ కీర్తన మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అంటే ఆయన్ని మనం కాపరిగా పెట్టుకుంటే మనకి ఏం కలగదంట? లేమి అనేది కలగదు అంటున్నాడు. సమృద్ధి అంటే లేమి కలగదంటే సమృద్ధి ఉన్నట్టే కదా. అయితే లేమి కలగదని దేవుడి వాక్యము సెలవిస్తుంది. అయితే మనం ఎప్పుడు తొందరగా వాడేస్తూ ఉంటాం, అది లేదు ఇది లేదని. ఆ మాటని వాడాల్సిన అవసరం లేదు. ఆయన కాపరిగా మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో అప్పుడు లేమి అనేది మనకి కలగదంట. అంతేకాకుండా 34వ కీర్తన 10వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది, సింహ పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. చూడండి, మరి సింహము అడవికి రాజు, అది మరి ఏ జంతువులైనా వేటాడి తన పిల్లలకి సమృద్ధిగా ఆహారము పెట్టుకోగలదు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ దాని పిల్లలైనా పస్తుంటాయేమో కానీ, అంటే దాని పిల్లలైనా లేమి గలవై ఆకలి కొంటాయేమో కానీ యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదంట. మనం చూడండి, ఏ మేలు అంటే ఒకటే రెండా, అన్నీ మరి దేవుడు మనకి అన్నీ సమస్తము, మరి ఆయన ఆశ్రయించే వారికి సమస్తము మరి కొదువు లేకుండా చేసే దేవుడుగా ఎంత గొప్ప దేవుడు మనకున్నాడండి. ఆయన ఆశ్రయిద్దామా, కొదువు లేకుండా మనం జీవిద్దామా? దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.